அடியார போடும்போது சந்தோஷம் உனக்கு சந்தோஷமா போய்யா எந்த குறையில்லையா சந்தோஷமா எல்லாரும் கட்டி காப்பாற்றி கொடுப்பியா எல்லாரும் வந்து ஆளுங்களாம் கட்டி காப்பாற்றி கொடுப்பியா ஆனந்தம்மா ఎవరైతే కోరుకొని నా తీసుకోవడానికి మధ్యస్థానానికి ఎవరైతే కడతారో వాళ్ళకి నా అంశంలోనే శుక్రవారం గడియవులుగా నా అంశంలోనే ప్రసాద్ రావాలని మనసులో అనుకుంటున్నాను కదా కొడక మాట ఇచ్చాను కదా కొడక మాటను కూడా తప్పుని కొడక నెక్స్ట్ పౌర్ణమి గడియల్లో ఇటు చూసినా నా భక్తులే ఇటు చూసినా భక్తాదులు ఉంటారు కొడక ఇంకేం కావాలి కొడక మీరు వచ్చి చెప్పాలి కదమ్మా మంగళవారం శుక్రవారం మీరు చెప్తేనే కదా వాళ్ళకు కూడా నమ్మకం వచ్చేది ఈ బాలుని మీద కొడక ఈ ఉండిపోదు కనుక పంచి కట్టుకొని వచ్చే శుక్రవారం రమ్మని కొడక ఇది ఉండకూడదు కొడక అభయసం నా ఓటి వాక్కి బ్రహ్మ వాక్కుగా నేను చెప్పిన వాళ్ళకి
కొంగు బంగారంగా నా అవయస్తాన్ని నేను ప్రసాదిస్తాను కొడుక. அது நீ சொல்லி கையில் கொடுத்ததா நம்புங்க. நான் சொல்லி கையில் கொடு, சொல்லி கையில் கொடு, சொல்லி கையில் మాటిస్తున్నా. తిరుపతి గంగమ్మ మాటిస్తున్నాం కొడక. పౌర్ణమి గడిలో చూడు కొడక, ఎక్కడ చూసినా భజనలే, ఎటు చూసినా జనమే. మంగళవారం వచ్చి చెప్పండమ్మా, జనాలు నమ్ముతారా కొడక? ఇది గుండి తీయాలి కొడక. ఈ గుండి తీసి పంచ కట్టుకొని నా అమ్మ స్థానం గర్భస్థానంలో నేను ఇలా ఉంటే సింహం మీద ఉంటాను కొడక. ఉగ్ర పౌర్ణమి గడిలో చూడు కొడక, నేను ఎలా ఉంటానో చూడు కొడక. గ్రహ పీడలు ఏమైతేమి, బిడ్డల సంతానం అయితేనేమి, ఇంటికి సంతానం అయితేనేమి, ఏ కష్టాలు వచ్చినా అమ్మా అని పిలిచి పసుపు కుంకుమతో ఈ గుడి చేరితే నా త్రిశూలానికి ఈ స్థానంలో ఎవరైతే మూడు సార్లు 3 బాయిల నీళ్లు తెచ్చి ఎవరికైనా బిడ్డలు లేకుండా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటారు కదా కొడక, గ్రామంలో ఎటు చూసినా ఉంటారు కదా కొడక. వాళ్ళు 3 బాయిలని వాళ్ళకి మాత్రమే కొడక 3 బాయిల నీళ్లు తెచ్చి ఇక్కడే స్నానం చేసి పత్రి బండారు అంటాం కదా కొడక. పత్రి బండారు పెట్టుకొని స్నానం చేసి ఇక్కడికి వస్తే ఆ 20 ఏళ్ళు 10 ఏళ్ళు బిడ్డలు కూడా నేను సంతానం ప్రసాదిస్తాను కూడా. శుక్రవారం నామశకరంలో నేను ఉద్భవిస్తాను కొడక. ఇక్కడ అడగండి మీరు అన్నారు కొడక. సింహం మీద ఉన్నప్పుడు ఉగ్రంగా ఉంటాను, ఇది లేనప్పుడు గర్భగుడి ఉత్తర దిక్కును కూర్చొని ప్రసన్నంగా తదాస్తుగా ఉంటాను కొడక. ఆ బాలుని దేహంలో ఉండి అందరు కోరికలను తీరుస్తాను కొడక. ఈ గ్రామంలో ఆనందం ఇచ్చి అమ్మే దిగొచ్చింది కొడక తిరుపతి గంగమ్మ. ఆ ఆనందాన్ని ఇచ్చి ఆనందంగా ఉండాలని భక్తుల్ని ఎటు చూసినా నా స్థానానికి రప్పిస్తుంటాను కొడక. కొడక అమ్మ దగ్గరికి వస్తే అమ్మ వాక్కు బ్రహ్మ వాక్కు కొడక. నీకు మేలు కాకుంటే నీ నమ్మే దేవుడికి దీపం పడదు కొడక. 9 రోజుల్లో ఆ బిడ్డని తీసుకురాకపోతే ఎన్ని హాస్పిటల్ పైన ఎంత ఖర్చు పెట్టినా అమ్మ దగ్గరికి పసుపు ఈ పాప పసుపు తీసుకురా బద్రీ కొంటా కానీ అమ్మా నీ వాకట్టా తప్పదమ్మా, వరం కొడతా పుయ్యాగమ్మా. బ్రహ్మవాక్కు కొడుక మాట తప్పడు. చేసే పౌర్ణమి గడియల్లోనే మీకు తెలుస్తుంది కదా నా వాక్కు ఎలా ఉందని. పక్కనే మా అక్క ఉంది కదా కొడక, మా అక్క ఉంది కదా కొడక. ఈ నిమ్ము పండు తీసుకొని ఇంకొకటి తీసి కొడక, ఇంకోటి కొడక నిమ్ము పండు కొడక. ఈ నిమ్మ పండు బాలునికి శిశు మీద గిరిసి నా పత్రి బండి నేను కాపాడుతున్నాను. 9 రోజుల్లో ఈ బిడ్డని నా స్థానానికి రప్పిస్తాను కొడుక. ఇదే వాకు కొడుక, నా స్థానానికి రావాలి నువ్వు కొడుక. అమ్మ దగ్గర మొక్కుని ఇక్కడ అమ్మ నన్ను కాపాడింది అని నా పిసులానికి కొడుక మొక్కుని బిడ్డను వచ్చుకొని నా పిసులానికి కొడుక 3 కన్నులతో 33 కోట్ల దేవతల్ని ఆరాధించి నీ కష్టాన్ని నెరవేరుస్తాను కొడుక. 9వ రోజుల్లో 10వ రోజు నా స్థానానికి రావాలి కొడుక. నాకు మంచి జరిగిందని నీ వాక్కు ఈ మీడియా పరంగా ప్రపంచానికి తెలియాలి కొడుక. అమ్మ ఉంది కాపాడింది అని తెలియాలి కొడుక నీ ద్వారా. நான் சொல்வதெல்லாம் உண்மையே, துடிப்பது உண்மையே, துயரம் வந்துட்டால் லோவது உண்மையே. அடிப்பிச்சு கேட்கல மறுநாள்
சொல்லுமா అమ్మ మీద ఎందుకు కొడుక నమ్మకం లేదు? నమ్మకం ఉంది. నా కోరిక ఏది తీర్చలేదే కొడుక. పిలిస్తే పిలిచి అమ్మ ఏంటంటే పరిస్థితులు ఉన్నాను. అందుకే కొడుక అమ్మ మీద నమ్మకం లేదు నీకు. అమ్మితే అమ్మ, నమ్మితే అమ్మ కన్నీళ్ళు పెట్టదు కొడుక. అమ్మ నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోలేదు కొడుక. ఈ బిడ్డ రక్తం కట్టుకుని ఒకనాడు ఈడ నోటి దిగింది కొడుక. ₹1 కాయని కలగడి ఈ బావికి ప్రసాదించింది నేను కొడుక. నిజమా కొడుక? నువ్వు ఆ రోజు నిర్ణయించుకుని కొడుక. నీ ద్వారానే ఈ స్థానాన్ని నెరవేర్చుకుని శపథం చేసిపోయింది కదా కొడుక. అభయస్థం ఇచ్చాను కదా కొడుక. నీ కష్టాలను నెరవేర్చి అమ్మగా అంశంలోనే పుట్టాను కదా కొడుక. నమ్మితే అమ్మ కొడుక, నమ్ముకుంటే దుమ్మే కొడుక. నమ్ము కొడుక. కొడుక జరుగుతుంది కొడుక. నమ్మి రాలేదు. నీ మనసు ఇక్కడ ఒకటి ఎక్కడ ఉంటుంది కొడుక. నీకు మనసు నిర్మలంగా ఉన్నది కొడుక. కోరికలు కోరికలు శుక్రవారం రాకొడక. మనసు నిమ్మలంగా చేసి పుష్పం రాకొడుకు. నీ కోరిక నేను నెరవేరుస్తాను. నేను నెరవేరుస్తాను కొడుక. అమ్మ దగ్గరికి వస్తే ఏంటి కర్మ ఫలాన్ని నుంచి తొలగించి అభయస్థాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ జాతరలో ఈడ పంచభూతాలుగా వరుణ దేవుడే వర్ణిస్తాడు కొడుక. అలాంటి స్థానంలో నువ్వు నన్ను నమ్ముకుండా పోతే ఎట్లా కొడుక? చెప్పు కొడుక. అరమనిసి పెట్టదు కొడుక. నమ్ముతాను. నా కోరిక నెరవేర్చి పెట్టేది నీ బాధ్యత. నేను ఒకే కోరిక బలంగా కోరుకుంటున్నాను. కొడుక అమ్మ నమ్ముతావు కదా. అప్పుడే నమ్మలేదు కొడుక. అమ్మను నమ్మి పసుపు తీసుకురామనుకుంటున్నాను. నా సన్నిధికి ఎప్పుడు చేరితే నా శుక్రవారం గడియల్లో నేను పుట్టినరోజు నువ్వు ఏం కోరుకున్నా నేను అభయం ఇస్తాను కొడుక. నన్ను నమ్మలేదు కదా కొడుక. బాగా అమ్మను నమ్మాలి కొడుక. అమ్మ సన్నిధికి వస్తే అమ్మ అంటే పలుకుతాను కదా కొడుక. అరమనిషి పెట్టుకొని వచ్చావు కదా కొడుక. ఈ అమ్మ ఇస్తుందో లేదో అలా రాబడి కొడుక. ఈ అమ్మ కర్మ పొలాన్ని తొలగించి నీ అభయస్తంగా ప్రసాదిస్తాను కొడుక. யாரு மணி வந்தது? வந்தது யாரு? అడిగిరామ్మా, అడిగిరా. అడుగు అడుగు. మా అమ్మకేమో బాధ కష్టాల్లో ఉన్నావు. డబ్బులు బాధ కొడుక. కొడుక కన్నీళ్ళు పెట్టదు కొడుక. అమ్మ దగ్గరికి వస్తే కన్నీళ్ళు పెట్టకూడదు కొడుక. అమ్మ స్థానానికి వచ్చిందంటే అమ్మ ఉంటుంది కదా కొడుక. నువ్వు పడిదా కొడుక. మసలి బండారు తీసుకో కొడుక. కొడుక ఎత్తుకు రాకూడక. నేను తెస్తానని చెప్పాను. ఈ మంగళవారం నాడు మంగళదాయకం కొడుక. వాస్తు నేను చూడకూడదు కొడుక. ఈరోజు వాస్తులో దోషం ఉంది. నువ్వు అనుకున్న సంతానాన్ని ఆ రోజు నీ ద్వారా చెప్తాను కొడుక. శుక్రవారం రాకూడక. నేను పూజకి వస్తా. అభయస్తం ఇస్తా రాకూడక. వాస్తుని తొలగించి నీ కర్మఫలాన్ని తొలగించి నువ్వు అనుకునే కోరిక ఈ తిరుపతి గంగమ్మ తెలుస్తుంది కొడుక. నీకు మాటిచ్చాను కొడుక. తదాస్తం నేను కదా. మాట తప్పని కొడుక. మాట తప్పితే దీపం పెట్టదు కొడుక నాకు. அது பாபா கண்ணா மாயவந்தங்கனி மரகதவல்லி மணிமந்த காரணி தாயே மீனாட்சி சர்க்குரானவல்லி நீயோ வெட்ட வேலை இல்லை சூழல்ல
వాళ్ళ కొడుకు కొడుక రెండు కొడుకులు నాకు అన్ని ఇచ్చామని కొడుక రెండు ప్రసాదిస్తాను రెండు కొడుకులు నేను ప్రసాదిస్తాను రెండు కొడుకు దాన్ని కదా వచ్చాను కొడుక ఇక్కడికి ఆ రెండు నెరవేరాలని పదాస్తు కొడుక నా మాటి కొడుక నాకు మాటి కొడుక కొడుక నువ్వు చేస్తున్న తప్పుతో చేయదు కొడుక కొడుక అమ్మ దగ్గర మాట ఇచ్చినప్పుడు ఆలోచిస్తున్నాను కొడుక నువ్వు చేస్తున్న తప్పు చేయకుండా అమ్మని నమ్ముకుని రా కొడుక ప్రసాదిస్తాను గంగయ్యమ్మ ఎప్పుడు వరువానా ఏమదేమో చూడు తల్లి ఇక్కడ పైన బాగలేదు అది ఉంది ఇది ఉంది గ్యాస్ స్కానింగ్లో చెప్తున్నారు కదా కొడుక కొడుక అమ్మని అడిగే రెండు చాపాలి కొడుక ఈ బండిని 3 దావులు కలిసే చోట ఇంకా 3 దావులు కలిసే చోట తొక్కేసి నువ్వు అమ్మ నుంచి అనుకున్న కోరిక నువ్వు గ్రహం గ్రహ కొడుక నువ్వు తిన్న ఆహారము ఎంత ఉంది కొడుక ముందుకు రాకూడక ఇలా నువ్వు తిన్న ఆహారము నువ్వు భుజిస్తావు కొడుక నీ రోజున ఉన్న గ్రహ వైదొలిపోయిందిగా ఈ రోజు నుంచి నీకు నువ్వు తిన్న ఆహారాన్ని నువ్వే ఆహారంగా భుజిస్తావు కొడుక ఇన్ని రోజులు నీ ఆహారాన్ని నువ్వు భుజించలేదు కొడుక కొడుక నీకు మేలైతే నాకేమిస్తావు కొడుక ఎన్నో కష్టాలు పడుతుంది ఎన్నో హాస్పిటల్ చూస్తుంది ఎక్కడైనా మేలైందా ఈ నుంచి ఇంటికి పోయేలోగా తగ్గించేసాను కొడుక నీ స్థానానికి వెళ్ళేలోగా నేను తగ్గించేస్తాను కొడుక నాకేమిస్తాను కొడుక 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 నేను ఏం అడుగుతున్నాను కొడుక నీకు ఏమిస్తావు కొడుక అన్నా నేను నీకు ప్రసాదించింది నీకు బాగుండే నా సన్నిధికి 10 మందికి తెలియాలి కదా కొడుక ఈ అమ్మ నీ ఇంట్లో ఒక రోజు ముందు పూజ గదిలో పెట్టుకుని నా సన్నిధికి వచ్చేటప్పుడు తీసుకుని రా అమ్మని తెలుసుకుని రా కొడుక 9 రోజుల్లో ఏమి ఉండదు కొడుక కొడుక ఈ నిమ్మ పండు 3 దావులు కలిసే చోట సూర్యుడు ఉదయించే ముందు 5 నుంచి 6 గంటల గడియల్లో నీ తొక్కేసి ఎడమ కాలతో తొక్కేసి తిరిగి చూడకుండా నీ ఇంటికి వచ్చే కొడుక తదాస్తో కొడుక కొడుక ఇది తీసుకురా కొడుక గ్రహ అంటే ఏమి కొడుక ఒంట్లో ఉన్నదాన్ని క్షీణిస్తామని కొడుక అది ఇంట్లో ఉన్నదాన్ని అందరినీ కష్ట నష్టాలు చేస్తాను కొడుక ₹1 వచ్చింది చల్లా చెదరైపోతా ఉంది అందుకే కొడుక నా సన్నిధికి రా నా పసుపు కుంకుమ తీసుకురా అమ్మకు కావాల్సింది పసుపు కుంకుమే కొడుక నాకు ఇంకేమీ వద్దు కొడుక పసుపు కుంకుమ కాదు తీసుకురా కొడుక హాస్పిటల్లో కాయలన్నీ కూడా నేను అమ్మ తల్లి నడివి దిగమ్మ అక్క దేవతలు 7 అక్క దేవతలు ఈ బాలు మీద ఉంటాడు కొడుక 7 అక్క దేవతలు ఉంటారు కొడుక ఈ బాలుని మీద
నా సన్నిధి తీసుకురా కొడుక. 9 రోజుల్లో నువ్వు మేలైపోతున్నావు వచ్చి ఈ నా సన్నిధిలో తిరుపతి గంగమ్మ సన్నిధిలోకి వచ్చి నువ్వే తెలియపరచాల కొడుక. నువ్వే తెలియపరచాల కొడుక అందరూ ముఖానందంలో. మాట ఇచ్చాను కొడుక, నేను మాటను తప్పకూడదు కొడుక. కొడుక కన్నీళ్ళు పెట్టదు కొడుక. అమ్మ దగ్గరికి వస్తే కన్నీళ్ళు పెట్టకూడదు కొడుక. కొడుక చదువుడు కొడుక, జ్ఞానం విద్యాభ్యాసం లేదు కొడుక. నా కొడుకు సుబ్రహ్మణ్య లగ్నంలో మంగళవారం నాడు జన్మించినాడు కదా కొడుక. కొడుక మంగళవారం నాడు కుజలగ్నంలో పుట్టినాడు కదా కొడుక. కుజలగ్నం కొడుక నశించిపోతా ఉన్నాడు. కుజలగ్నం అంటే ఏమి కొడుక? మనిషి నశించిపోతున్నాడు కొడుక. విద్యా బుద్ధి జ్ఞానం లేదు కొడుక. కొడుక అమ్మ సన్నిధికి రా అని చెప్పాను కదా కొడుక. అభయిస్తాం ఇస్తానని చెప్పాను కదా. ఎప్పుడైతే నీ ఇంట్లో గ్రహం పోతుందో ఆ రోజు నుంచి నా సన్నిధికి ఎప్పుడు వస్తావో ఆ రోజు నుంచి నీ బిడ్డని నేను ప్రసాదిస్తాను కొడుక. చెప్పాను కదా, బిడ్డని తీసుకురా కొడుక. కొడుక కుజలగ్నంలో పుట్టినాడు కొడుక. కుజలగ్నం అంటే అది మనిషి క్షీణించే బుద్ధి జ్ఞానం ఉండదు కొడుక. లగ్నంలో కుజుడు ఉంటాడు కొడుక. అందువల్ల నా సన్నిధికి తీసుకురా కొడుక. నేను దిష్టి తీసి అభయాస్తం ఇస్తాను రా కొడుక. కొడుక ఉగ్రం కొడుక వాళ్ళని తట్టుకోలేకపోతున్నాడు కొడుక. ఉగ్రంగా ఉన్నప్పుడు సింహం మీద ఉన్నప్పుడు నేను అభయాసంగా ప్రసన్నంగా కూర్చుంటాను కొడుక. ప్రసన్నంగా కూర్చుంటాను కొడుక. నేను వాళ్ళిద్దరికి చెప్పే కొడుక నువ్వు అనుకుంటున్నా ఒక కోరిక నేను నెరవేరుస్తాను కొడుక. నువ్వు అనుకున్న మనసులో పెట్టుకుని వచ్చిన ఒక కోరిక నెరవేరుస్తాను కొడుక. నా అక్క పక్కలోనే ఉంది కదా కొడుక. ఇలా కొడుక పూజించలేదు. నా అక్క పక్కలోనే ఉంది కదా. నీ భర్త కష్టాలు పడుతున్నాడు కొడుక. అష్ట కష్టాలు పడుతున్నారు. ఒకటిలో ఒక గలాట ఎదురు చూస్తే ఒకటి కాదు. ఇంకా నీకు 2 ఏళ్ళప్పుడు చెడుపు లక్షణంతో ఒకటి చేశారు. తెలీదు మా చేసిండేది ఏమీ తెలీదు. కష్టాలు పడినా ఆ రోజు నుంచి కష్టాలు పడుతున్నారు. వాస్తు బాగుంది కొడుక. కోడిగుడ్డుతో స్థానంలో ఈశాన్యంలో ఈ పక్కన ఉన్న వాళ్ళే ఆస్తి కోసం గొడవ వచ్చింది కదా కొడుక. ఒక విషయంలో గొడవ వచ్చింది కదా కొడుక. కొడుక 2 ఏళ్ళ గొడవ వచ్చింది కదా కొడుక. ఆస్తి గలాట వచ్చిందా కొడుక. నా దగ్గర తప్పు చెప్పదు కొడుక. ఆస్తి గలాట వచ్చింది కదా కొడుక. అది చెడు లక్షణం. ఆ రోజు నుంచి అష్ట కష్టాలు పడుతున్నారు. నిమ్మపండు సింహద్వారం దొరుకుతావు కదా కొడుక. సింహద్వారం ఊరి వెళ్ళినప్పుడు ఈ ఒప్పుని 2 ఒప్పులుగా చేసి ఇలా అయ్యాయి కొడుక. నీకున్న చెడు లక్షణాన్ని తొలగించి ఈ అమ్మ తిరుపతి గంగమ్మ మా పక్కన ఉన్న అక్క ప్రవేశిస్తుంది కొడుక. ఒకటి నా అక్క పక్కనే ఉంది కదా కొడుక. మొక్కొని అక్కకి విసులానికి అయ్యి కొడుక. నీ మనసులో ఉన్న కోరిక మొక్కొని విసులానికి అయ్యి కొడుక. కొడుక చెడు లక్ష్యం ఉంది కొడుక. కొడుక నేను అభయం ఇస్తున్నా కొడుక. నేను కాపాడుకొని వస్తాను కొడుక. నా సన్నిధికి రా కొడుక. నీకు తెలియకుండా జరిగింది కొడుక. నీకు తెలియకుండానే జరిగింది కొడుక. అది నేను కాపాడుకొని వస్తాను కొడుక. నా సన్నిధి రా కొడుక. 11 రోజుల్లో చెడు లక్షణాలు తొలగించి నా సన్నిధి రా కొడుక. నీకే తెలిసింది కదా కొడుక. అమ్మాయి అభయం ఇచ్చిందంటే నేను ముందరలో ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నానని నీకే తెలిసింది కదా కొడుక. నీకు తెలిసిన రోజు అమ్మ సింహ రూపంలో అమ్మగా నీకు కనబడుతుంది కొడుక. ఆ రోజు నా దర్శనం కనబడుక. నేనే వస్తాను నీ కళ్ళలోకి స్వప్నంలోకి. ఆ రోజు రా కొడుక. నేను ఉన్నాను నీకే తెలిసింది కదా కొడుక.
సరే తల్లి సాధించు తల్లి.